హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ భార్గవి. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటా. ఏమైందంటే కొంచెం కన్ఫ్యూజను, ఒకే రోజు 2 వీడియోలు తీసుకుంటాను కాబట్టి కొంచెం అటు ఇటు అర్థం కావట్లేదు. సో ఇవాళ మ్యాటర్ ఏంటి అని అంటే, వంకాయ టమాటా చట్నీ. కొంచెం కాటుకి ఎక్కువైందిలే, కాటుకి ఎక్కువైందా లేకపోతే డార్క్ సర్కిల్స్ అర్థం కావట్లే. ముఖం చూసుకొని ఎన్ని దినాలైందో ఈ పొద్దుట్లో చూసుకుంటానా. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ రోటీ పచ్చడి. రోటీ పచ్చడి అని చెప్పి మిక్సీలో ఆడిస్తావా అని అనుకోమాకండి, రోట్లోనే చేద్దాం. సరేనా? ఇది నా స్టైల్లో, ఇది కంప్లీట్గా నా స్టైల్లోనే, ఎవరు చేసే స్టైల్ కాదు. నేను కొన్ని రెసిపీలు కనబడతా కదా, దాంట్లో ఈ పచ్చడి కనిపెట్టాను. సో ఈ రెసిపీ అయితే చూసేద్దాం. బాగుంటుంది. రోట్లో దంచుకొని మా వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలాగా తనిపి తింటే ఆహాహాహా ఓ ఆడిపోతుంది. సో ఇప్పుడు మనం టమాటా రోటీ చట్నీ చేసుకొని తినేద్దాం. టమాటా కాదు, వంకాయ. ఓకేనా? ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా అందులో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ గాయ్స్, మనం వంకాయ రోటీ పచ్చడి చేసుకుందాం. సో ఇప్పుడు ముందుగా దానికోసం ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కారం ఉన్నాయి కాబట్టి 10 నుంచి 12. కారం ఎక్కువ తక్కువ ఉంటే 15గా వేసుకోండి. ఇవి వచ్చేసి 4 పెద్ద వంకాయల కోసం. నేను ఈ పెనంలో ఎందుకు వేయించుకున్నా అంటే దీనికి కాడ ఉంది, చాలా బాగుంటుంది. ప్లస్ ఐరన్ కదా, త్వరగా ఎగుతుంది. పచ్చిమిరపకాయలు ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇవి తీసేసిన తర్వాత ఇట్లా సన్నగా చూడండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు. ఇవి వచ్చేసి 4 పెద్ద వంకాయలు. ఏ వంకాయ అయినా తీసుకోండి, మీడియం సైజ్ వంకాయలు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ వంకాయలు 4. వంకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపెట్టేసి మనం సిమ్లో ఉన్నది వేపుకుందాం. సిమ్లో వేసుకోవడం వల్ల వంకాయలు బాగా లోపల వరకు మగ్గుతాయి. మనం ఉప్పు వేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకోవడం వల్ల త్వరగా వేగుతాయి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి వేపుకున్న తర్వాత 1 స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక ఆయిల్ వేయలేదు, అందులో నీళ్ళు ఉన్నాయి కదా. సో దానివల్ల ఆ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ వేద్దామనేసి వేయలేదు. ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టి వేసుకుందాం. సో మనకు ఆల్మోస్ట్ వంకాయలు వేగిపోయినాయి. చూడండి, మనకు వంకాయలు వేగిపోయినాయి అని తెలియడానికి ఏం లేదండి, ఇలా ప్రెస్ చేస్తే కట్ అయిపోవాలి. జెంటిల్గా ప్రెస్ చేస్తే కట్ అయిపోవాలి. ఇప్పుడు మనకి ఇవి వేగిపోయినాయి. ఇవి మనము పచ్చిమిరపకాయలు తీసుకున్న దాంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇది వచ్చేసి మీడియం సైజు టమాటాలు 2, పెద్దదైతే 1, చిన్నవైతే 3. మీడియం సైజ్ అయితే 2, పెద్దదైతే 1, చిన్నదైతే 3. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం వంకాయలో కూడా వేసాం కాబట్టి. దాంతోపాటు ఒక 1/2 చెంచా జీలకర్ర వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం టమాటాలు వేసినాక పొట్టు తీయకుండానే ఇట్లా మీడియం సైజు చిన్నది వెల్లుల్లిపాయ వస్తుంది కదా, అదైతే 1, పెద్దదైతే 1/2, మీడియం అయితే 1/4 భాగం. ఇదైతే నేను మీడియం తీసుకున్నా కాబట్టి 1/2 వెల్లుల్లి, అంటే 10 నుంచి 15 రెబ్బలు వెల్లుల్లి వేసేసుకొని దీన్ని కూడా ఒక బాగా మగ్గనిద్దాం.
ఇప్పుడు దీంతో పాటు చూడండి ఒకే ఒక రవ్వ ఏమంటారు దీన్ని, చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని దీంట్లో ఇలా పెట్టేస్తే మగ్గిపోతుంది. దీంట్లోనే మగ్గనిద్దాం. సో మనకి ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గిపోయినాయి. చూడండి ఇలా అంటే అయిపోవాలి. ఈ మాత్రం మగ్గితే చాలు, మరీ మెత్తగా మగ్గాల్సిన పని లేదు. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాము అని అంటే, ఇప్పుడు దీంట్లో ఒక్క గుప్పెడు బంధువులు మా కొత్తిమీర వేసి కలిపేసి ఆఫ్ చేసేద్దాం. ఎక్కువ ఏం అవసరం లేదు, ఓకేనా. ఆపేసి మూత పెట్టేస్తే అది మగ్గిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. వంకాయ రోటి పచ్చడి అని చెప్పి రోట్లో రుబ్బకపోతే ఏం బాగుంటుంది, దీన్ని రోట్లోనే రుబ్బుదాం. ఇప్పుడు వంకాయ రోటి పచ్చడి. ఏంటి నా దగ్గర రోల్ లేదనుకుంటున్నారా? మనం చేసేవన్నీ ముసలోళ్ళు ఎవ్వరాళ్ళు, మన దగ్గర రోల్ ఖచ్చితంగా ఉంటుంది. నాకు రోట్లో చేసిన దోశలు కూడా నేను ఒక్కొక్కసారి నాకు బీపీ లేచి, అంటే ఇప్పుడంటే క్లౌడ్ కిచెన్ వల్ల ఇబ్బంది అవుతుంది, కానీ ఒకప్పుడు నేను దోశ పిండి ఇడ్లీ పిండి కూడా కూర్చొని రుబ్బుకుంటా ఉంటే అంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయకముందు. ఏముంది నైట్లో పని పట్టలేదు, ఏదైనా సీరియల్లో సినిమానో పట్టేసుకొని టింగ రుబ్బే. ఇప్పుడు దాన్ని రోట్లో రుబ్బేద్దాం. ఇప్పుడు మనం రోట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకొని బాగా దంపుకుందాం. ఇప్పుడు మనం వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసి దంచేసిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని దాన్ని కూడా దంచేసుకుందాం. పచ్చిగడ్డనే వేసేసుకోవాలి, అప్పుడే మనకు పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది. ఇది మరీ మెత్తగా నలపాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా నలిగిపోతే సరిపోతుంది. మనకి పచ్చడి అయితే మెదిగిపోయింది. ఈ పచ్చడిని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకో గిన్నెలకో ఏదో దాంట్లోకి. అంతే, మన వంకాయ రోటి పచ్చడి రెడీ. దీన్ని అన్నంలో కలుపుకొని తినేద్దామే.